యెషయా గ్రంథము 4వ అధ్యాయము 5వ వచనము. యెషయా గ్రంథము. సియోను కొండలోని ప్రతి నివాస స్థలము మీదను దాని ఉత్సవ సంగముల మీదను పగలు మేఘ ధూపములను రాత్రి అగ్ని జ్వాల ప్రకాశమును యెహోవా కలుగజేయును. మహిమ అంతటి మీద వితానముండును. పగలు ఎండకు నీడగాను, గాలివానకు ఆశ్రయంగాను, చాటుగాను పర్ణశాల ఒకటి ఉండును. ఇక్కడ చూసినట్లయితే ఉద్భవ సంగముల మీదను పగలు మేఘ ధూపములను, రాత్రి అగ్నిజ్వాల. ఇది మన ప్రార్థనగా ఉండాలండి. ప్రతి ఒక్కరి ప్రార్థన ఏంటిదంటే, దేవా పగలు మాకు మేఘ స్తంభంగా ఉండయ్యా, రాత్రి మాకు అగ్ని స్తంభముగా ఉండయ్యా. పగలు మేఘ ధూమములు, పగలు మేఘముల ఆ మహిమ మేఘము మా చుట్టూంచయ్యా, రాత్రి అగ్ని స్తంభంలాగా మమ్మల్ని కాచి కాపాడయ్యా. ఎంతమంది ఆ రీతిగా ప్రార్థన చేస్తున్నారండి? ద ఇన్సెన్స్ ఆఫ్ ప్రేయర్, ప్రార్థన అనే ధూపము ప్రతిరోజు మన ఇంట్లో ఉండాలంట. వి ఆల్ నో, క్రైస్తవులు ఎన్నోసార్లు, విశ్వాసులు ఎన్నోసార్లు వింటూ ఉంటాం, నిజంగా ప్రార్థన చేయాలి, ప్రార్థన చేయాలి. దెర్ ఇస్ నో హార్డ్ అండ్ ఫాస్ట్ రూల్ అబౌట్ హౌ టు ప్రే. అంటే నిజంగా ఈ రీతిగానే ప్రార్థన చేయాలని ఒక రూల్ లేదు, కానీ ఒక రూల్ మాత్రం ఉంది. వాక్యానుసారంగా యేసు ప్రభు చెప్పింది, మీరు ప్రార్థన చేసేటప్పుడు బహిరంగంగా అందరి ముందు డప్పులు కొట్టుకుంటూ ప్రార్థన చేయకండి. ఏకాంతంగా వెళ్ళి మీ రహస్యమందు తండ్రికి ప్రార్థన చేయండి. తలుపు వేసుకొని, గదికి ఉన్న తలుపు వేసి మరీ ప్రార్థన చేయాలంట. అది దేవుడు చెప్పిన పద్ధతి. కొన్నిసార్లు ఆ రీతిగా ప్రార్థన చేయాలి, కొన్నిసార్లు ఈ రీతిగా సంఘముగా కూడినప్పుడు, సమాజంగా కూడినప్పుడు 2-3 నా నామము ప్రార్థిస్తే భూమిపైన ఏదేదైతే బంధిస్తారో పరలోకంలో బంధించబడుతుంది, భూమిపైన ఏదేదైతే విడిపిస్తారో అది పరలోకంలో విడిపించబడుతుంది అని దేవుడు యేసు ప్రభు చెప్పాడు. ప్రార్థన అది ఒక ధూపం లాగా వెళ్తూనే ఉండాలి. ఆ మందిరములో మొదట్లో కట్టబడిన ఆలయంలో ఆ ధూపము ఆరిపోకుండా ఒక వ్యక్తిని పెట్టాడంట దేవుడు, ఒక యాజకుడు. అది ఆరిపోకుండా చూసుకోవాలి. అది ఆరిపోతే సరికాదు, అది ఆరిపోతే నీకు ఎంతో ప్రమాదం అని చెప్పాడండి దేవుడు. ఎందుకు? why did God make it so important? Because the incense has to keep going. The incense has to keep going అని ఆ పాత ఆలయంలో, మొదటి ఆలయంలో ఆ రీతిగా ఉన్నట్లయితే ఈరోజు మీ దేహములే ఆలయం అని దేవుడు చెప్పాడు. మన దేహములే దేవుని ఆలయం అని చెప్పాడు. ఈ ఆలయంలో ఎటువంటి ధూపం వెళ్తూ ఉండాలంట? ప్రార్థన ధూపము. అందుకనే కొన్నిసార్లు మనం మోకరించి ప్రార్థన చేస్తాము, కొన్నిసార్లు మనం ఇళ్లలో ఉన్నప్పుడు సపరేట్గా ప్రార్థన చేస్తాం, కొన్నిసార్లు ఈ రీతిగా ప్రార్థన చేస్తాం. కానీ దినమంతా కూడా ఎడతెగని ప్రార్థన ఉండాలంట. దేవా మీకు తెలుసా, దేవా నాకు సహాయం చేయ, నాకు సహాయం చేయ అనేది కూడా ఒక ప్రార్థన అని తెలుసా? మీరు ఎక్కడికి వెళ్తున్నా, బైక్ నడిపిస్తున్నా, బస్సులో వెళ్తున్నా, కార్లో వెళ్తున్నా, ఏ పని చేస్తున్నా, ఒంటరిగా ఉన్నా, ఎక్కడున్నా దేవా అని ఆయనతో మాట్లాడే అనుభవం ఉందా? అది ప్రార్థన ధూపం. దట్ షుడ్ నెవర్ స్టాప్, నెవర్ స్టాప్. ఏ పని చేసినా, వంట చేసినా, ఉద్యోగం చేస్తున్నా, ఏ పని చేసినా దేవా సహాయం చేయి, అది కూడా చాలండి, అది కూడా చాలు. ఆ ప్రార్థన ధూపం ఎప్పుడు వేస్తూనే ఉండాలంట. మీ కుటుంబంలో ఆ ప్రార్థన ధూపం వెళ్తూనే ఉండాలంట. ఈరోజు మనము చూస్తుంటాం, భారతదేశంలో అగరబత్తిలు విన్ని కాలుస్తుంటారు, ఆ పొగంతా ఇల్లంతా కూడా స్ప్రెడ్ అవ్వాలని. దేవుడు ఆ రీతిగా మనకి ఇప్పుడు ఏం చెప్పలేదు. మీ ప్రార్థన ఒక ధూపములాగా ఇల్లంతా సువాసన, పరిమళ సువాసన. చూడండి, ఒక ఇంట్లో పెద్దవారు ఉన్నప్పుడు వారు ప్రార్థన చేస్తూ ఉంటే మనకి ఎలాగుంటుందంటే, ఎంత ధైర్యం. ఇదిగో ప్రార్థించే తల్లి ఉంది, ఇదిగో ప్రార్థించే తండ్రి ఉంది, ప్రార్థించే వ్యక్తి ఉన్నాడని. మనము ప్రార్థన చేయకపోయినా వారు ప్రార్థన చేసే దాన్ని బట్టి మనకెంతో ధైర్యం కలుగుతూ ఉంటుంది కదండి. ఎంతమందికి అటువంటి అమ్మమ్మలు, తాతయ్యలు ఎవరైనా ఉన్నారా? లేకపోతే తల్లిదండ్రులు ఉన్నారా? వారు ప్రార్థన చేస్తూ ఉంటారు, రాత్రులు ప్రార్థన చేస్తూ ఉంటారు, గట్టిగా ప్రార్థన చేస్తుంటే మనం హాయిగా నిద్రపోతూ ఉంటాం. చిన్నప్పుడు నాకు అదే అనుభవం. మా అమ్మమ్మ తన కాళ్ళపైన నన్ను వేసుకొని పడుకోబెడుతూ ఎన్నో అద్భుతమైన పాటలు పాడుతూ ప్రార్థన చేస్తూ, పాటలు అయిన వెంటనే ప్రార్థన అసలు ఆపదే. ఎంతసేపు అని పొద్దున వరకు ప్రార్థన చేస్తూనే ఉంటారు. ప్రార్థన ఎప్పుడు విన్నా ప్రార్థన. కానీ అది అస్సలు నాకు కానీ మా అక్క వాళ్ళకి అందరికీ కూడా అదేదో చిరాకుగా, అభ్యంతరంగా, నిద్రకు ఆటంకంగా ఎప్పుడు అనిపించలేదు. అట్లా చేస్తుంటే గొప్ప ధైర్యము. we physically felt some God's presence, God's protection encamping us. మమ్మల్ని చుట్టుకున్నట్టు, మమ్మల్ని ఏదో పట్టుకుంటున్నట్టు దేవుని సన్నిధి. అంత ధైర్యం ఉంటుందండి. ఈరోజు ఎన్నో కార్యాలు చేస్తున్నాము ధైర్యానికి. నేను అంటాను, ఒకవేళ మీరు ప్రార్థన చేయలేని స్థితిలో ఉన్న మీ గృహంలో ఆడియో బైబిల్, ఏమైనా స్పీకర్స్ ఉన్నాయనుకోండి, మ్యూజిక్ సిస్టమ్స్ ఉన్నాయనుకోండి, ఆడియో బైబిల్ పెట్టి ఆ బైబిల్
అది కంటిన్యూస్గా ప్లే అయ్యేలాగా చూడండి. కొంతసేపు అయిన తర్వాత వర్షిప్ సాంగ్స్ ప్లే చేయండి. కొంతసేపు అయిన తర్వాత మీరు ప్రార్థన చేయండి, బిగ్గరగా ప్రార్థన చేయండి. మనసులో ప్రార్థన చేయాల్సిన సమయం ఉంది, బిగ్గరగా ప్రార్థన చేసే సమయం ఉంది. ఎంతమంది నిజంగా ప్రార్థన చేస్తున్నారండి మీ ఇంట్లో ఉన్నప్పుడు? మీ ఇంట్లో ఉన్నప్పుడు ప్రార్థన చేస్తున్నారు, దేవా ఈ స్థలమంతా నీ మహిమతోటి నింపయ్యా, వీళ్ళంతా నీ సొత్తుగా ప్రకటిస్తున్నానయ్యా, నీ మహిమ మేఘం ఉంచయ్యా, పగలంతా నీ మహిమ మేఘం ఉండాలయ్యా, రాత్రంతా అగ్ని కంచె దయచి అయ్యా. మా ప్రార్థన ప్రతిరోజు అదే అండి. ఇంట్లో ప్రతిరోజు మా ప్రార్థన ఏంటంటే, దేవా నీ అగ్ని కంచె వేస్తున్నాం. మీరు నమ్ముతారో నమ్మరో అండి, ఆత్మీయ రంగములో మనము ప్రార్థన చేస్తే మనము మన ఇంటి చుట్టూ, మీ పొలము చుట్టూ, మీ ప్రాపర్టీ ఏదైనా, లేకపోతే మీ వెహికల్స్ కానివ్వండి, ఏదైనా మనము శారీరకంగా ప్రార్థన చేస్తున్నప్పుడు ఆత్మీయ రంగంలో నిజంగా దేవుని అగ్ని అక్కడ ఉంచుతాడు. నమ్మిన వారు బిగ్గరగా హల్లెలూయా చెప్తారా? ఇవన్నీ మీరు కొంచెం నమ్మటానికి కష్టంగా ఉండొచ్చు, కానీ నేను ఇంత రూఢిగా ఎందుకు చెప్తున్నాను అంటే, మొట్టమొదటిగా ఎలీషా అంటాడు కదా తన దాసుడితో, ఎలియా అంటాడు, ఇదిగో దేవా అగ్ని రథాలు చూచుటకు ఆయన మనోనేత్రాలు తెరవయ్యా అన్నప్పుడు నిజంగా అప్పుడు ఆయన కనబడుతూ ఉంటుంది. అదే రీతిగా ఎన్నోసార్లు ఈ డెలివరెన్స్ మినిస్ట్రీలో, దేవా నీ అగ్నిని కురిపించు అని మేము నోటితోటి యేసు నామంలో ప్రకటించినప్పుడు, అమ్మో ఇంకా పట్టి పీడించబడుతున్న వ్యక్తులు మొర కయ్యో బుయ్యో అని గట్టిగా అరుస్తూ, నేను కాలిపోతున్నా ఆపేమని చెప్పు అని అరిచేవారు. అందుకనే నేను మీతో ట్రూడీగా చెప్తున్నానండి, మీరు శారీరకంగా మీరు విశ్వాసముతో ప్రకటిస్తే ఆత్మీయ రంగంలో దేవుడు అది జరిగిస్తున్నాడు. వీఆర్ నాట్ జస్ట్ ఫ్లెష్ అండ్ బ్లడ్ అండి. మనము జీవించే మనకున్న ఈ శరీరము ఇట్ ఇస్ టెంపరరీ టెంట్, ఒక గుడారము లాంటిది, టెంపరరీ తాత్కాలికమైన గుడారము లాంటిది. కానీ శాశ్వతమైనది ఏంటిదంటే మన ఆత్మ. మనము జీవించేది మన ఆత్మ కోసం, శరీరం కోసం కాదు. మన ఆత్మ దేవునితో ఉండాలని జీవిస్తాం. మనం అందరం వీఆర్ ఆల్ స్పిరిట్ బీయింగ్స్. లేకపోతే మనకి పశువులతోటి సమానం, మనము పశువులతోటి సమానం, ఎందుకంటే ఆత్మ ఉండదు వాటికి. కానీ దేవుడు తన స్వరూపంలో తన ఊపిరి ఊదినప్పుడు ఆయన ఆత్మతోటి మనల్ని నింపాడు. దట్ ఈస్ వై వీఆర్ డిఫరెంట్ ఫ్రమ్ ఆల్ ద అదర్ క్రీచర్స్ అండ్ క్రియేషన్ ఆఫ్ ద వరల్డ్. అందుకనే దిస్ ఇస్, ఇఫ్ యు ఆర్ prioritizing your flesh, your body more than your spirit, అది ఈ లోకంతో ఈ మట్టితోటే గతించిపోతుంది, నాశనం అయిపోతుందండి. మన దృష్టి అంతా నా ఆత్మ పురుషుని ఎలాగ బలపరచాలా, ఆత్మ పురుషుని ఎలాగా నేను బలవంతునిగా చేయాలా. ఇప్పుడు దైవజనులు చెప్తుంటారు కదా, తెల్ల కుక్క నల్ల. ఎంతమందికి తెలుసు? అది అందరికీ తెలుసు కదా ఆ ఉపమానం. రియలీ వీ నీడ్ టు స్ట్రెంగ్థెన్ ద స్పిరిట్ మ్యాన్. అది మన ముఖ్య ఉద్దేశం, దేవుని ఉద్దేశం అది. అందుకనే దేవుని సన్నిధిలో ఆ రీతి ఇందాక చెప్పినట్టు అగ్ని కురిపించంటే ఏ రీతిగా విలవిళ్ళ కొట్టుకొని రిచ్చేవారో ఆ రీతిగా మనము, దేవా నా ఇంటి చుట్టూ, నా ఇంటి ప్రాకారం అంతా కూడా ఆ ఒక ఫెన్స్ లాగా, ఒక కంచెలాగా నీ అగ్నిని ఉంచయ్యా అన్నప్పుడు మీరు యేసు నామంలో అడిగితే అక్కడ నెరవేర్చబడుతుందండి. మీకు కనపడదు, కానీ దురాత్మలకి కనబడతాయి. దేవుని సన్నిధి అక్కడ దురాత్మలకి కనబడతాయి. దేవుని అగ్ని అక్కడ దురాత్మలకి అమ్మో ఇక్కడికి వెళ్తే మేము కాల్చబడతామని నమ్ముతాయి. అందుకని దూరంగా ఉంటాయి. దట్ ఈస్ వై వి ఆస్క్ లార్డ్, పుట్ యువర్ ఫైర్ ఫెన్స్. నీ మహిమ మేఘం ఇక్కడ ఉంచయ్యా, దేవుని అడిగనేది. అందుకనే ఇన్సెన్స్ ఆఫ్ ప్రేయర్, ఈ ప్రార్థన ధూపము మన ఇళ్లలో, మన జీవితాల్లో, మన మనస్సులో, మన హృదయాలు ఎప్పుడు మన నోట్లో ఉన్నట్లయితే అక్కడ దేవుని సన్నిధి ఆటోమేటిక్గా నింపబడుతుంది. ప్రార్థన అనే ధూపము వెలిగించాలి. ప్రార్థన అనే ధూపము ఎప్పుడు కూడా మన గృహంలో ఉండాలి. ప్రార్థన అనే ధూపము మన ఇంట్లో ఉండాలి.